హైదరాబాద్ నగరం అంటే ప్రపంచంలో తెలియని వారెవరూ ఉండరు. కానీ హైదరాబాద్ చరిత్ర తెలియని చాలామంది మేం డెవలప్ చేశాం అంటే కాదు మేమే డెవలప్ చేశాం అని చెప్పుకుంటూ ఉన్నారు. నిజానికి హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంత ప్రజల రక్తంతో స్వేదించిన చెమటతో నిజాం నిర్మించిన నగరం. ఏ ప్రాంత పాలకుడైనా లేదా రాజైనా ప్రజల సొమ్ముతో వారికి అవసరాలను కల్పిస్తారు. నేడు హైదరాబాద్ నగరంలో ఉన్న నిమ్స్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిజాం సాగర్ జలాశయం, ఉస్మాన్ సాగర్ జలాశయం, హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ, అసెంబ్లీ హాలు, చార్మినార్ వంటి కట్టడాలను ఎవరు ఎలా నిర్మించారు? అలాగే హైదరాబాద్ ప్రాంతం యొక్క చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి. హైదరాబాద్ అనగానే మనకు నిజాం నవాబు గుర్తుకు వస్తారు. నిజాం అనగానే అణచివేత, రైతు ఉద్యమాలు ఒకవైపు, మరొక వైపు జాగీర్దారులు, జమీందారులు, రజాకారుల చేతిలో నరకయాతన అనుభవించిన ప్రజలు. ఇలా నిజాం చరిత్రను చెప్పాలంటే రెండు రకాలుగా చెప్పాల్సి ఉంటుంది. మన దేశం బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 565 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానమే హైదరాబాద్ సంస్థానం. టర్కీ నుండి బ్రతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి మొఘలుల సంస్థానంలో కొలువు చేసిన అసఫ్జాహీ వంశస్థులు మొఘలుల ప్రాబల్యం తగ్గగానే దక్కన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసఫ్జాహీ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఇతని అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. మీర్ ఖమ్రుద్దీన్ తాత కాజా ఆబిద్ ఖాన్ భారతదేశానికి 1604లో వచ్చారు. ఇతడు షాజహాన్ కొలువులో చేరిన తర్వాత దక్కన్ సుబేదారు ఔరంగజేబుకు అంగరక్షకుడిగా నియమింపబడ్డాడు. ఔరంగజేబు మొఘలుల రాజ్యానికి సుల్తాన్ అయ్యాక గోల్కొండ ముట్టడిలో కుతుబ్ షాహీలతో జరిగిన యుద్ధంలో 1687లో ఆబిద్ ఖాన్ మరణించాడు. ఆబిద్ ఖాన్ కుమారుడు మీర్ షహాబుద్దీన్ కూడా మొఘలుల కొలువులో చేరాడు. తర్వాత అతడు మాల్వా, గుజరాత్ ప్రాంతాలకు సుబేదారుగా నియమింపబడ్డాడు. ఇతడు 1710లో మరణించాడు. ఇతడి కుమారుడే మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని జయించి తన రాజ్యంలో దక్కన్ సుబాగా కలుపుకున్నాడు. ఔరంగాబాద్ దక్కన్ ప్రాంతంలో సుబేదారు పాలనలోకి వచ్చింది. 1713లో దక్కన్ ప్రాంత సుబేదారుగా నిజాం ఉల్ ముల్క్ నియమింపబడ్డాడు. 1707లో ఔరంగజేబు మరణంతో మొఘలుల పతనం ఆరంభమయ్యింది. సైన్యాధిపతులు, సుబేదారులు వివిధ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని స్వాతంత్రం ప్రకటించుకున్నారు. కానీ దక్కన్ సుబేదారుగా ఉన్న నిజాం ఉల్ ముల్క్ చక్రవర్తికి విధేయుడిగా ఉండి 1724 వరకు స్వాతంత్రాన్ని ప్రకటించుకోలేకపోయాడు. 1724లో స్వాతంత్రం ప్రకటించుకుని దక్కన్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1724 నుండి 1948 వరకు దాదాపు 224 సంవత్సరాల పాటు అసఫ్జాహీ వంశస్థులు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠ్వాడా ప్రాంతంలో 5 జిల్లాలు, కర్ణాటక ప్రాంతంలో 3 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానం సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న దక్కన్ పీఠభూమి. గోదావరి, కృష్ణ అనే నదుల పరివాహక ప్రాంతాన్ని, మంజీరా, ప్రాణహిత, మూసి, తుంగభద్ర, మానేరు, భీమా, డిండి వంటి ఉపనదుల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతంలో మెట్ట పంటలు ఎక్కువగా పండేవి. చెరువులు, కుంటలు, బావుల ద్వారా వరి పంటలు ఎక్కువగా సాగు చేసేవారు. మరాఠ్వాడా ప్రాంతంలో పత్తి ఎక్కువగా సాగు చేసేవారు. ఇలా రైతులు కష్టపడి పండించిన పంటలపై నిజాం పన్నులు ఎక్కువగా వసూలు చేసి రైతుల పంటలను, వారి కష్టాన్ని దోచుకునేవాడు. అలా రైతుల కష్టంతో ఒక్కో అవసరాన్ని ఒక్కో పాలకుడు నిర్మిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ సంస్థానంలో చిన్నవి 14 సంస్థానాలు ఉండేవి. గురుకుంట సంస్థానం కర్ణాటకలో ఉండగా మిగతా 13 సంస్థానాలు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. ఈ చిన్న సంస్థానాలు అసఫ్జాహీల కంటే ముందుగా తెలంగాణలో ఉండేవి. వీటిని దొరల సంస్థానాలు అనేవారు. వీటి స్వయం ప్రతిపత్తిని నిజాం రాజు ఒప్పుకొని తన రాజ్యంలో భాగం చేసుకున్నాడు. అమరచింత, గద్వాల, వనపర్తి, జడప్రోలు, దోమకొండ, నారాయణపేట వంటి సంస్థానాల వార్షిక ఆదాయం 1 లక్షకు మించి ఉండేది. గోపాలపేట, ఆనెగొంది, రాజపేట, దుబ్బాక, పాపన్నపేట, కొల్లాపూర్, శరణపల్లి వంటి సంస్థానాల ఆదాయం 1 లక్షకు అటు ఇటుగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం యొక్క జనాభా సుమారు 1,80,00,000గా ఉండేది. నిజాంకు సొంత జాగీరు భూమి ఉండేది. దీనినే సర్పే ఖాస్ అని పిలిచేవారు. అంటే నిజాం సొంత భూమి అని అర్థం. దాదాపుగా
5,30,000 ఎకరాల భూమి ఉండేది. దీని నుండి ప్రతి సంవత్సరం 2.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ విధంగా వచ్చిన ఆదాయం నిజాం ఖాతాలోనే జమ అయ్యేది. 2,600 మంది జమీందారులు ఉండేవారు. వీరి ఆధీనంలో సుమారు 10,000 గ్రామాలు ఉండేవి. వీరి ఆధీనంలో 7,40,000 ఎకరాల భూమి ఉండేది. మొత్తం సంస్థానంలో 21,600 గ్రామాలు ఉండేవి. 2,600 మంది భూస్వాములు ఉండేవారు. వీరు సంస్థానంలోని ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసేవారు. అధిక పన్నులు వసూలు చేసేవారు. ఎదురు తిరిగే ప్రజలను రజాకారులతో భయం కలిగించే శిక్షలకు గురిచేసేవారు. ఆ శిక్షలు దారుణంగా ఉండేవి. అలా జరిగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. 1724 నుండి 7 నిజాంలు దాదాపు 220 సంవత్సరాల పాటు పరిపాలించారు. మొదటివాడు నిజాం అలీఖాన్, చివరివాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. వీరు 7 తెలంగాణ ప్రాంత ప్రజలను పట్టి పీడించారు. మిగతా 6 ఒక ఎత్తు అయితే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరొక ఎత్తు. ఇతడి పరిపాలనలో హైదరాబాద్ ప్రాంత ప్రజలు నరకం అనుభవించారు. మనం ఒకసారి అభివృద్ధిని గమనించినట్లయితే అభివృద్ధి వైపుగా నిజాం వేసిన అడుగులు. విద్య గురించి మాట్లాడుకుంటే నిజాం ఈస్ట్ ఇండియా కంపెనీతో మంచి సంబంధాలు కొనసాగించారు. విద్య వైపుగా 1834లోనే అడుగులు పడ్డాయి. 1834లో బ్రిటిష్ వారి సౌజన్యంతో నిజాం యాబిడ్స్ లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ ను ప్రారంభించారు. ఇది యూరోపియన్ల పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది. 1923లో ఉస్మాన్ అలీఖాన్ బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేశాడు. జమీందారీ వ్యవస్థ రద్దవడంతో 1951లో దీనిని ప్రభుత్వ పాఠశాలగా మార్చారు. ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్యనాదెండ్ల గారు, క్రికెట్ కామెంటేటర్ అయిన హర్ష బోగ్లే గారు, అక్కినేని నాగార్జున గారు, మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రేమ్ వస్తా ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ టొరంటో వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ మరియు సీఈఓ, టిఐసి కొరియన్ విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వంటి ప్రముఖులు ఎందరో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. 1839లో బొల్లారం ప్రెసిడెంటు వైద్య పాఠశాలను స్థాపించారు. 1855లో ఆల్ సెయింట్స్ స్కూల్ను రోమన్ క్యాథలిక్ మిషన్ వారి సౌజన్యంతో స్థాపించారు. 1853-54లో హైదరాబాద్ ప్రాంతంలో సాలార్జంగ్ ఓరియంటల్ కాలేజీని దార్ ఉల్ ఉలూం ప్రారంభించడం విద్యా వ్యవస్థ ఏర్పాటులో కీలక అడుగుగా చెప్పవచ్చు. 1859లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి తాలూకాలో 2, ప్రతి జిల్లాలో 3 పాఠశాలలు ప్రారంభించారు. 1870లో సిటీ హై స్కూల్ ప్రారంభించారు. 1872లో చాదర్ఘాట్ హై స్కూల్ ఏర్పాటు చేశారు. ప్రభువుల పిల్లలకు విద్యను అందించడానికి మదర్సా ఏ అలియా మరియు మదర్సా ఈ ఐజా అనే 2 ప్రైవేటు పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1882లో వెస్టియన్ మిషన్ చాదర్ఘట్ మరియు సికింద్రాబాద్లో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి నిజాం ప్రభుత్వం సహాయం చేసింది. 1872లో హైదరాబాద్ సంస్థానంలో 122 స్థానిక పాఠశాలలు నిర్వహించబడ్డాయి. 1887లో నిజాం కళాశాలను స్థాపించారు. 1894లో హైదరాబాద్లో వేద ధర్మ ప్రకాశిక అనే సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. 1882లో ముస్లిం యువత కోసం మదర్సా ఈ దీనియా పాఠశాల ప్రారంభించారు. 1899లో మరొక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. 1895లో అసఫియా ఉన్నత పాఠశాల స్థాపింపబడింది. 1901లో వివేకవర్ధిని మరాఠీ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1904లో మొదటి తెలుగు పాఠశాలను కాళోజీ రంగారావు చాదర్ఘట్లో ప్రారంభించారు. 1909లో అన్వర్ ఉలూం ఉన్నత పాఠశాలను మౌలీ మహమ్మద్ అబ్దుల్ రజాక్ స్థాపించారు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు స్త్రీ విద్యను ప్రోత్సహించేవారు కాదు. కానీ 1877లో డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ ముస్లింలు మరియు హిందువుల కోసం బాలికల పాఠశాలను స్థాపించారు. 1885లో ముస్లిం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. నాంపల్లిలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1895లో స్టాన్లీ బాలికల పాఠశాల ప్రారంభించారు. పాఠశాలలను స్థాపించినా సరే హిందూ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాలంటే పర్షియన్ లేదా ఉర్దూ భాషలో ప్రావీణ్యం ఉండాలనే నిబంధన విధించి హిందూ యువకులు ఇంగ్లాండ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో హిందువుల హక్కుల కోసం 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజం స్థాపించారు. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు 85% హిందువులు తెలుగు మాట్లాడేవారు ఉండగా తెలుగును విస్మరించి ఉర్దూను పరిపాలనా వ్యవస్థలో భాగంగా ప్రోత్సహించారు.
1901లో కొమ్మరాజు లక్ష్మణరావు హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవాలయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. 1905లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం అనే 2 గ్రంథాలయాలు స్థాపింపబడ్డాయి. 1918 మరియు 1933లో రాజబహదూర్ వెంకట్రామరెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి హాస్టల్స్ ఏర్పాటు చేశారు. 1928లో నారాయణగూడలో బాలికల ఉన్నత పాఠశాల స్థాపించారు. భాగ్యారెడ్డి వర్మ అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం పోరాడి హైదరాబాద్ నగరంలో దళిత పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడు. 1887లో నిజాం కాలేజీని ఏర్పాటు చేశాడు. 1918లో 1600 ఎకరాల్లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించారు. 1921లో హైదరాబాద్ సిటీ కాలేజీని ఏర్పాటు చేశారు. 1944లో ఏవీ కాలేజీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానంలో 1949 నాటికి పాఠశాలల సంఖ్య 4000కు పెరిగింది. ఇలా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. ఇక వైద్యం విషయానికి వస్తే 1888లో 6వ నిజాం టీబీ మరియు చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఏర్పాటు చేశాడు. ఇక్కడ కొన్ని లక్షల మంది టీబీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించబడుతూనే ఉంది. 1915 ఆగస్టు 20న నిజాం నవాబు ఫీవర్ హాస్పిటల్ను ఏర్పాటు చేశాడు. కలరా బాధితుల కోసం, జ్వర బాధితుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. రొనాల్డ్ రాస్ ఇక్కడే పరిశోధనలు కొనసాగించాడు. 1949లో నీలోఫర్ యువరాణి నీలోఫర్ హాస్పిటల్ను చిన్నపిల్లల వైద్యం గురించి ప్రారంభించారు. 1926లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం హాస్పిటల్ను నిర్మించారు. 1909లో ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తయింది. హాస్పిటల్ ఆరంభమయ్యింది. ఇక రవాణా వ్యవస్థ విషయానికి వస్తే నిజామ్స్ గ్యారంటెడ్ స్టేట్ రైల్వే 1879 నుండి 1951 వరకు భారతదేశంలో పనిచేసిన రైల్వే సంస్థ ఇది. ఇది హైదరాబాద్ స్టేట్ నిజాం నవాబుల యాజమాన్యంలో నడిచేది. భారతదేశంలో అతిపెద్ద సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం ఒకటి. కాబట్టి హైదరాబాద్ 6వ నిజాం తన రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాతో అనుసంధానించడానికి రైలు మార్గాన్ని నిర్మించాడు. హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వాడి వరకు రైలు మార్గం 1870లో ప్రారంభింపబడి 1874లో పూర్తయింది. 1879లో రైల్వే టికెట్ల కోసం సికింద్రాబాద్లో రైల్వే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయబడింది. నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ 1932లో నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ రైల్వే వ్యవస్థకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేయబడింది. 27 బస్సులతో 450 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని అనుసంధానించారు. దశాబ్ద కాలంలోనే 500 బస్సులతో 7200 కిలోమీటర్ల సుదూర ప్రాంతాన్ని అనుసంధానించగలిగారు. 1951లో హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ గా మారి 1958లో ఏపీఎస్ఆర్టీసీలో విలీనం చేశారు. డెక్కన్ ఎయిర్వేస్ నిజాం టాటా వారి సౌజన్యంతో 71% నిధులు కేటాయించి 1945లో డెక్కన్ ఎయిర్వేస్ ప్రారంభించారు. దీనిలో టాటా వారి వాటా 29%. హైదరాబాద్ నుండి ప్రతి వారం మద్రాస్, ఢిల్లీ, నాగ్పూర్, భోపాల్, గ్వాలియర్, బెంగళూరు ఫ్లైట్స్ నడిచేవి. 1946-47 నుండి ప్రతిరోజు మద్రాస్, ఢిల్లీ, బాంబే ఫ్లైట్స్ వెళ్లేవి. అప్పట్లోనే 11,000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 1952 ఆపరేషన్ పోలో తర్వాత భారత ప్రభుత్వం 1953లో ఇండియన్ ఎయిర్లైన్స్ గా మార్చివేసింది. నిజాం ఫిలిం అవార్డ్స్ నేటి ఫిలింఫేర్ అవార్డ్స్. నిజాం ఫిలిం ఇన్స్టిట్యూట్, నిజాం ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే అప్పట్లో బాలీవుడ్ ని మించి ఉండేది. నిజాం హిందీ సినిమా పరిశ్రమని బాగా ఎంకరేజ్ చేసి అవార్డ్స్ సైతం అందించారు. 1927లో రాయల్ టాకీస్, 1930లో యుక్తా మహల్, మోతీ మహల్ టాకీస్లను నిర్మించారు. నిజాం ఫిలిం అవార్డ్స్ ని 1942లో ప్రారంభించారు. 1942 ఫిబ్రవరి 15న మొట్టమొదటిసారిగా నిజాం ఫిలిం అవార్డ్స్ చౌహముల్లా ప్యాలెస్ లో అందజేశారు. 1947లో దేశానికి స్వాతంత్రం రాగానే నిజాం ఫిలిం అవార్డ్స్ ఆపివేశారు. వీటి స్థానంలో 1955 నుండి ఫిలిం ఫేర్ అవార్డ్స్ ప్రారంభించారు. నిజాం ఎలక్ట్రిసిటీ బోర్డ్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920వ సంవత్సరంలో హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ను నిర్మించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి థర్మల్ ప్రాజెక్ట్. థర్మల్ పవర్ స్టేషన్ మింట్ కాంపౌండ్ లో నిర్మించబడింది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా విద్యుత్ అందించబడింది. రోజు 200 టన్నుల బొగ్గు వినియోగంతో 22.5 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 1972లో 2 యూనిట్స్ మూతపడే వరకు ఈ ప్లాంట్ పనిచేసింది. 1984లో
కొన్ని అనివార్య కారణాల వలన అప్పటి ప్రభుత్వం దీనిని మూసివేయగా 1955లో దీనిని కూల్చివేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు ఆందోళనకు లోనై ప్రఖ్యాత ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వరదలు మరియు తుఫానుల నుండి హైదరాబాద్ నగర రక్షణకై పటిష్టమైన ప్రణాళికతో డ్రైనేజీ సిస్టమ్ను రూపొందించాలని కోరాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ సిస్టమ్ను రూపొందించాడు. నేటికి ఆ డ్రైనేజీ సిస్టమ్ పనిచేస్తూనే ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మూసీ నదిపై 2 రిజర్వాయర్ల నిర్మాణానికై సలహా ఇచ్చాడు. మురుగునీటి కాలువల నిర్మాణం కూడా సూచించాడు. ఆయన సూచనతోనే హైదరాబాద్ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయబడింది. ఉస్మాన్ అలీఖాన్ 1920లో 60 లక్షలతో ఉస్మాన్ సాగర్ నిర్మించాడు. 1923లో నిజాం సాగర్ జలాశయాన్ని నిర్మించాడు. హైదరాబాద్ నగర మరియు తెలంగాణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికై వీటిని నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలోని పరిశ్రమలు 1920లో కార్ఖానా జిందా తిలిస్మాత్ ప్రారంభించబడింది. 1921లో సింగరేణి కాలరీస్ స్థాపించబడింది. 1922లో హైదరాబాద్ డెక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 1930లో వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 1934లో వరంగల్లో ఆజం జాహీ మిల్ ఏర్పాటు చేశారు. 1937లో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు. 1942లో ఆల్విన్ మెటల్ వర్క్స్ ఏర్పాటు చేశారు. 1943లో ప్రాగా టూల్స్ ఏర్పాటు చేశారు. 1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్ కంపెనీ ఏర్పాటు చేశారు. 1946లో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. 1942లో సిర్పూర్ పేపర్ మిల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రముఖ నిర్మాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1856లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. 1869లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు. 1870లో ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించారు. 1874లో ఫస్ట్ రైల్వే లైన్ నిర్మించారు. 1876లో హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. 1878లో సికింద్రాబాద్ క్లబ్ ఏర్పాటు చేశారు. 1884లో నిజాం క్లబ్ ఏర్పాటు చేశారు. 1885లో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ స్థాపించారు. 1886లో మలక్పేటలో రేస్ క్లబ్ ఏర్పాటు చేశారు. 1894లో ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించారు. 1895లో నిజాం నాణెల ముద్రణ కోసం మింట్ కాంపౌండ్ ఏర్పాటు చేశారు. 1896లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నిర్మించారు. 1898లో ప్రాగా ప్యాలెస్ నిర్మించారు. 1910లో హైదరాబాద్ లేడీస్ అసోసియేషన్ క్లబ్ ఏర్పాటు చేశారు. 1910లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డు కరెంటు ఉత్పత్తి చేశారు. 1914లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. 1918లో పేపర్ కరెన్సీని మొట్టమొదటగా ప్రారంభించారు. 1919లో హైదరాబాద్ హైకోర్టును ఏర్పాటు చేశారు. 1919లో ఉస్మానియా హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 1920లో ఉస్మానియా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ డ్యామ్ ను నిర్మించారు. 1921లో న్యాయ వ్యవస్థను శాసన వ్యవస్థ నుండి వేరు చేశారు. 1922లో టౌన్ హాల్ నిర్మించారు, నేటి అసెంబ్లీ హాల్. 1922లో ఉస్మాన్ షాహీ మిల్స్ ఏర్పాటు చేశారు. 1927లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. 1927లో డెక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ నిర్మించారు. 1929లో డిబిఆర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. 1932లో నిజాం స్టేట్ రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది. 1933లో ది కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 1934లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. 1935లో ముజంజాహి మార్కెట్ ఏర్పాటు చేశారు. 1936లో బేగంపేట ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. 1938లో యునానీ హాస్పిటల్ నిర్మించారు. 1940లో సనత్ నగర్ లో తాజ్ గ్లాస్ వర్క్ ఏర్పాటు చేశారు. 1945లో డెక్కన్ ఎయిర్వేస్ ఏర్పాటు చేశారు. 1937 ఫిబ్రవరి 22న విడుదలైన టైమ్ మ్యాగజైన్ సంచికలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని కవర్ పేజీ కథనాన్ని ప్రచురించారు. 1948 సెప్టెంబర్ 18న ఆపరేషన్ పోలో జరిగి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. భారతదేశంలో విలీనం అయ్యే నాటికి హైదరాబాద్ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆఫీసులకు భవనములు లేక కర్నూలు రాజధానిగా టెంట్లు వేసుకుని
కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే ఆంధ్ర వారి చూపు హైదరాబాద్ రాష్ట్రంపై పడింది. హైదరాబాద్ నగరం సిరి సంపదలతో, వివిధ కార్యాలయాలతో, భవనములతో, ప్యాలెస్లతో, మహల్లతో, రాజధానికి ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అంతే, వారి రాజకీయ చతురత వాడి హైదరాబాద్ను ఆంధ్ర రాష్ట్రంలో కలిసే విధంగా రాజకీయం నడిపించారు. 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయి ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైంది. ఆంధ్ర రాష్ట్ర సాధనకై పోరాడిన పొట్టి శ్రీరాములు గురించి చరిత్రలో పేర్కొన్నప్పటికీ తెలంగాణ సాయుధ రైతుల పోరాటం, దొడ్డి కొమరయ్య, ఐలమ్మ వంటి వీరుల గురించి చరిత్రలో స్థానం కల్పించలేకపోయారు. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నెహ్రూ ఒక అమాయకపు అమ్మాయికి, కొంటె కుర్రాడికి జరిగిన వివాహంగా పేర్కొన్నారు. ఎక్కువ కాలం కలిసి ఉండటం కష్టమే అన్నారు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతం వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. ఒకరు టంగుటూరు ప్రకాశం పంతులు, మరొకరు విజయవాడ గోపాలరెడ్డి. ఇద్దరి వద్ద నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించాడు. కానీ తాను ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పదవి అనవసరం అనడంతో ఇది కావాలని చేసిన కుట్రగా భావించిన తెలంగాణ ప్రాంత నాయకుల, ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలా తన మంత్రివర్గంలో కీలక శాఖలను ఆంధ్ర వారికి అప్పగించడంతో తెలంగాణ ప్రాంత ప్రజలు తాము మోసపోయినట్లుగా భావించారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉద్యోగ రక్షణను కూడా ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన డిఎస్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించాడు. కొద్ది రోజులకు నీలం సంజీవరెడ్డి మీద అసమ్మతి సెగ తగులుకున్నది. మర్రి చెన్నారెడ్డి, బొమ్మకడ్డి సత్యనారాయణ, హయగ్రీవాచారి, గోపాలరావు, మేల్కోటే, ప్రాగా పుల్లారెడ్డి వంటి తదితర వ్యక్తులు తెలంగాణ స్వరాష్ట్రంకై పోరాటం ఆరంభించారు. అలా పోరాటం జరుగుతూ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చాక పోరాటం వివిధ దశల్లో జరగగా ఆ సెగ ఢిల్లీకి తగిలింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. ఇక హైటెక్ సిటీ విషయానికి వస్తే హైదరాబాద్ నగరం భౌగోళికంగా సురక్షితమైన నగరం. ఇక్కడ భూకంపాలు, తుఫానులు, వరదలు సంభవించవు. కాబట్టి ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలన్నీ రాజీవ్ గాంధీ దగ్గరకు వెళ్లి హైదరాబాద్లో తమ ఆఫీసులు ఏర్పాటు చేస్తామని చెప్పగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ పిలిపించుకొని దేశంలో ఏర్పాటు చేస్తున్న 6 ఐటీ సెజ్లలో ఒకటి హైదరాబాద్కు కేటాయించారు. అలా 1991లో హైదరాబాద్ మైత్రివనంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐటీ కార్యాలయం ఆరంభమైంది. కంపెనీలు ఎక్కువగా రావడంతో, ప్లేస్ సరిపోకపోవడంతో హైటెక్ సిటీ ప్రాంతాన్ని సెంట్రల్ వారు చూస్ చేశారు. అలా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు 1998లో హైటెక్ సిటీ పూర్తయ్యాక అప్పటి పీఎం అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్. నిజాం నవాబు కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గడించిన నగరం హైదరాబాద్. ప్రపంచ పటంలో హైదరాబాద్ స్థానం ఆనాడే ఉండింది. అలాంటి నగరాన్ని ఎవరు డెవలప్ చేశారో మీరే చెప్పండి. అన్ని సౌకర్యాలు ఎవరు కల్పించారో మీరే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి.